రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేపడుతున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలి విడతగా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయని, ఆగస్టులోపు 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేసి చూపిస్తుందని నిరూపించారు. వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మరి ఆనాడు సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందుకనే ఈరోజు శుభదినంగా మనం భావిస్తున్నాం. రైతులకు రుణమాఫీ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకనే ఈరోజు ఇప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ, ఈ నెల ఎండింగ్లో 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మేము చేయబోతున్నాం. రైతులు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి ఒక్క రైతులు అనుకుంటున్నారు కొంతమంది రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు తోటి అనుసంధానం ఉన్నదనేసి. అది తప్పు, అదేం లేదు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా తప్పకుండా రుణమాఫీ అవుతుంది. అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకునేటువంటి ఇక్కడ దాదాపుగా అందరు ఆదివాసీ రైతులు ఎక్కువగా ఉన్నారు. పోడు వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు రుణం తీసుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా రుణమాఫీ అవుతుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా ఉన్నా కానీ మేము అందుబాటులో ఉంటాం, అధికారులు అందుబాటులో